Hello everybody. Today topic is 6th class maths loni 10th chapter perimeter and area lo exercise 2. Question number 1. Find the area of rectangles with the given sides. కింద 2 sides ఇచ్చాడు, లెంత్ అండ్ బ్రెడ్త్. వాటి హెల్ప్ తోటి మనం ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా అంటే ఏంటి? సింపుల్, ది అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఎన్క్లోజ్డ్ బై ఏ క్లోజ్డ్ ఫిగర్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ఏరియా. మనము ఏదైనా ఒక పిక్చర్ గీసినప్పుడు, ఒక షేప్ అనేది డ్రా చేసినప్పుడు అది ఎన్క్లోజ్డ్ అయి ఉండాలి. సో ఆ ఎన్క్లోజ్డ్ లోపల ఉన్న సర్ఫేస్ మొత్తాన్ని ఆ షేప్ యొక్క ఏరియా అంటాం. మనము ప్రాబ్లంలోకి వెళ్తే ఫస్ట్ ప్రాబ్లం 50 సెంటీమీటర్స్ అండ్ 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. రెక్టాంగిల్ అంటే మనకు ఈ విధంగా ఉంటుంది. ఈ రెక్టాంగిల్లో లెంత్ 50 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఈ 50 సెంటీమీటర్స్ అంటే ఏంటి? ఇక్కడి నుండి ఇక్కడి వరకు 50 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ 50 పార్ట్స్. ఇక్కడ 20 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకే 20 పార్ట్స్. ఇక్కడ 50 పార్ట్స్, ఇక్కడ 20 పార్ట్స్. మరి ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మిడిల్ ఏమైనా పార్ట్స్ ఉన్నాయంటే ఇక్కడ ఏంటి అంటే ఈ 50 అనేది ఇలా 20 టైమ్స్ అనమాట. సెంటీమీటర్ అనేది ఒక సింగిల్ బాక్స్, ఓకే, స్మాల్ బాక్స్. ఆ బాక్స్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 50 ఉన్నాయి. ఇలా హైట్ పరంగా చూస్తే 20 ఉన్నాయి. అంటే ఈ 50s 50 50 50 50 అట్లా 20 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఏరియా మొత్తం ఎన్ని సెంటీమీటర్లు ఉంది మనం చెప్పాలి అంటే ఆ టోటల్ బాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా. సో ఇది కరెక్ట్ 50 20 లేవు, నేను జస్ట్ అర్థం కావడం కోసం ఇలా డ్రా చేస్తాను. ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ 1 సెంటీమీటర్ అనుకుంటే ఈ ఇక్కడ నుండి ఇక్కడ వరకు 50, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 20 అనుకుంటే సో ఇక్కడ కూడా బాక్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ 50 ఇక్కడ ఈ 50 అనేది ఇట్లా 20 లైన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు టోటల్ బాక్సెస్ని కౌంట్ చేసి మనము ఏరియా ఎంత ఉందనేది చెప్తాం. ఇలా చెప్పాలి అంటే ఇది చాలా లెంతీ ప్రాసెస్, అదేవిధంగా చాలా టైంతో కూడుకున్న ప్రాసెస్. సో ఈజీ వే ఏంటి అంటే మనకి ప్రతి ఒక్కటి మ్యాథ్స్లో ఫైండ్ అవుట్ చేయడానికి ప్రతి దానికి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. సో మరి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఇక్కడ లెంత్ తెలుసు, బ్రెడ్త్ తెలుసు. సో మరి నేను ఈ విధంగా చిన్నగా రాసుకుంటున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. ఏ అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఎల్ మీన్స్ లెంత్, బి మీన్స్ బ్రెడ్త్. ఇప్పుడు ఈ లెంత్ని బ్రెడ్త్ని వాల్యూస్ని తీసుకొని మల్టిప్లికేషన్ చేస్తే నాకు ఆ ఏరియా ఎంత ఉందని తెలుస్తుంది. ఏరియా ఎంత ఉంది? 1000 నుండి 1000 ఏంటి ఇక్కడ? స్క్వేర్ సెంటీమీటర్స్. మరి ఇక్కడ స్క్వేర్ సెంటీమీటర్స్ అంటే ఏంటి? మనకి ఇది కూడా తెలిసి ఉండాలి. అసలు స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది ఎందుకు తీసుకుంటాం? యాక్చువల్గా ఒక లైన్ అన్నప్పుడు దాన్ని సెంటీమీటర్స్లో చెప్తాం. కానీ ఇక్కడ షేప్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అది 2D అంటాము. 2D అంటే ఏంటంటే 2 మెజర్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ లెంత్ బ్రెడ్త్, ఓకే, లెంత్ బ్రెడ్త్ ఇక్కడ 2 మెజర్మెంట్స్ ఉంటాయి. అందుకోసానికి మనం ఇక్కడ స్క్వేర్ తీసుకుంటాం. 2D షేప్స్ 3D షేప్స్ అని ఉంటాయి కదా, ఈ షేప్స్ ఏంటంటే 2D షేప్స్. లైన్ అనేది ఓన్లీ సింగిల్. ఇది 2D షేప్ కాబట్టి ఇది స్క్వేర్లో తీసుకుంటాం. ఇలా స్క్వేర్ ఉంది అంటే అది దేనికి రిలేటెడ్ అంటే ఏరియాకి రిలేటెడ్. క్వశ్చన్ నెంబర్ 2. ఫైండ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్స్ విత్ ద గివెన్ సైడ్స్. కింద కొన్ని సైడ్స్ ఇచ్చాడు, ఆ సైడ్స్ హెల్ప్తో మనము ఏరియా ఆఫ్ స్క్వేర్. ఇంతకుముందు క్వశ్చన్లో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఇప్పుడు ఏరియా ఆఫ్ స్క్వేర్. స్క్వేర్కి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి మనకు వాల్యూలో ఓన్లీ 1 సైడ్ ఇస్తాడు. ఆ సైడ్ హెల్ప్తో మనము స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు వాల్యూ ఇచ్చాడు ఫస్ట్ ప్రాబ్లంలో 26 మీటర్స్. మరి ఇక్కడ రెక్టాంగిల్ స్క్వేర్ యొక్క ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్. తెలుగులో అయితే భుజము ఇంటూ భుజము. మరి ఈ సైడ్ ఇంటూ సైడ్ ఏమవుతుంది? దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్. ఇప్పుడు మనము వాల్యూస్ అనేది తీసుకుందాము. వాల్యూ అనేది ఓన్లీ సింగిల్ వాల్యూ. సింగిల్ వాల్యూ తీసుకోవాలంటే ఇక్కడ మనము ఫార్ములా రాసుకొని ఈ సైడ్ ఎంత ఉంది? 26 ఉంది. సో 26 ఇంటూ 26. దీన్ని మల్టిప్లికేషన్ చేసినట్టయితే మనకు 676 స్క్వేర్ మీటర్స్ అనేది ఈ స్క్వేర్ యొక్క ఏరియా. సో మిగతా ప్రాబ్లమ్స్ కూడా సేమ్. ఇది 17 కిలోమీటర్స్ కాబట్టి స్క్వేర్ కిలోమీటర్స్ వస్తుంది. ఇది సెంటీమీటర్స్ కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్లో వస్తుంది. సో మిగతా అనేది సేమ్. ఇదే విధంగా మీరు చేయండి. క్వశ్చన్ నెంబర్ 3. ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫ్రేమ్ ఈజ్ 1125 square centimeters. If
ఇట్స్ విడ్త్ ఈజ్ 25 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద లెంత్? ఈ క్వశ్చన్లో ఒక రెక్టాంగిల్కి సంబంధించి మనకు ఏరియా అనేది ఇచ్చాడు. నెక్స్ట్ దాంతోపాటు విడ్త్ కూడా ఇచ్చాడు. మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి అంటే లెంత్. మనకి విడ్త్ ఇచ్చి లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నా, లెంత్ ఇచ్చి విడ్త్ ఫైండ్ అవుట్ చేయమన్నా, లేదా లెంత్ విడ్త్ రెండు ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నా కానీ మనకి సింపుల్ ఒక ఫార్ములా అనేది ఐడియా ఉంటే చాలు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 3 వాల్యూస్ ఉంటాయి. దాంట్లో మనకు యాక్చువల్గా 2 వాల్యూస్ ఇస్తారు. ఆ 2 వాల్యూస్ బేస్ చేసుకొని మనము థర్డ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇక్కడ ఫార్ములా అనేది రాసుకుంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లెంత్ కాబట్టి ఈ లెంత్ అనేది మనం లెఫ్ట్ సైడ్ రాసుకుందాం. అంటే ఈ ఫార్ములాని తిప్పి రాసుకుందాం. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఇక్కడ లెంత్ తెలియదు కాబట్టి లెంత్ అదే విధంగా తీసుకొని బ్రెడ్త్ మనకు 25 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ 25 తీసుకుందాం. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత ఉంది? 1125. అంటే ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఇంత రావాలి. కానీ ఇక్కడ ఈ వాల్యూ లేదు. దీన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు ఈ లెంత్ని ఇలాగే ఉంచుకొని ఈ 25 రైట్ సైడ్ తీసుకెళ్తే ఈజ్ ఈక్వల్ టుకి రైట్ సైడ్ తీసుకెళ్తే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి డివిజన్ అవుతుంది. అంటే 1125/25 అవుతుంది. ఇప్పుడు ఈ 25 చేత 1125ని డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ 45 సెంటీమీటర్స్ వస్తుంది. సో లెంత్ ఈజ్ 45 centimeters. Question number 4. The length of the rectangular field is 60 meters and the breadth is of its length. Find the area of the field. ఇక్కడ ఒక ఫీల్డ్ ఉంది. ఫీల్డ్ అంటే పంట పొలం. ఓకే, ఆ ఫీల్డ్ ఉంది. ఆ ఫీల్డ్ ఏ షేప్లో ఉంది అంటే రెక్టాంగులర్ షేప్లో ఉంది. రెక్టాంగిల్ కావాలన్నప్పుడు మనకి లెంత్ బ్రెడ్త్ కావాలి. ఇక్కడ లెంత్ 60 మీటర్స్, బ్రెడ్త్ ఎంత అన్నాడంటే ఆఫ్ ఇట్స్ లెంత్. ఆ లెంత్లో ఆఫ్ ఉంది అంటుంటాం. అంటే ఇక్కడ ఆ లెంత్ ఎంత? 60. మరి 60లో ఆఫ్ అంటే 30 మీటర్స్. అంటే ఈ ఫీల్డ్ ఎలా ఉంది అంటే 60 మీటర్స్ లెంత్, 30 మీటర్స్ బ్రెడ్త్తో ఉంది. దీని ఏరియా ఎంత? సింపుల్. మనం ఫార్ములా ఒకసారి రాసుకున్నట్టయితే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇప్పుడు లెంత్ బ్రెడ్త్ మనకు తెలుసు కాబట్టి ఇక్కడ వాల్యూస్ అనేది తీసుకుంటే 60 ఇంటూ 30. ఈ 60ని 30ని మల్టిప్లికేషన్ చేస్తే మనకు 1800 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. ఇదే ఆ ఏరియా. క్వశ్చన్ నెంబర్ 5. ఏ స్క్వేర్ షీట్ ఆఫ్ పేపర్ హ్యాస్ ఏ పెరిమీటర్ ఆఫ్ 40 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్? ఆల్సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ షీట్. మనకి ఒక పేపర్ ముక్క ఉంది. ఆ పేపర్ షీట్ ఎలా ఉంటుంది అంటే స్క్వేర్ షేప్లో ఉంది. దాని పెరిమీటర్ మనకి ఇచ్చాడు 40 సెంటీమీటర్స్. ఇక్కడ మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి అంటే సైడ్ అండ్ ఏరియా. మనకి సింపుల్ స్క్వేర్ యొక్క ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్. కానీ మనకి ఇక్కడ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి సైడ్ తెలియదు. మనం ఇక్కడ సైడ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనకున్న ఒకే ఒక ఆధారం ఏంటి అంటే ఇక్కడ పెరిమీటర్ అనేది ఆల్రెడీ ఇచ్చాడు. అది ఎంత ఇచ్చాడు అంటే 40 ఇచ్చాడు. మరి ఆ 40 పెరిమీటర్ అసలు యాక్చువల్గా ఎలా వస్తుంది? 4s. ఎస్ అంటే ఇక్కడ సైడ్, అంటే 4 ఇంటూ ఎస్ సైడ్. ఆ సైడ్ని ఏం చేస్తామంటే 4తో మల్టిప్లికేషన్ చేస్తాము. అలా చేసినప్పుడు మనకి ఆ పెరిమీటర్ ఎంత ఉందనేది తెలుస్తుంది. మరి ఇక్కడ ఎస్ వాల్యూ తెలియదు, కానీ ఈ 4s మనకి పెరిమీటర్ అనేది ఆల్రెడీ ఇచ్చాడు. అది 40 సెంటీమీటర్స్. మరి ఈ 4sని ఏముంది దీంట్లో అంటే 4 ఇంటూ ఎస్. ఇక్కడ ఏంటి అంటే సైడ్ని 4తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 40 సెంటీమీటర్స్ వస్తుంది. సో మనం ఇక్కడ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ 4ని ఇక్కడికి తీసుకెళ్ళాలి. అంటే ఎస్ని ఇలాగే ఉంచుకొని ఈ 40 దగ్గరికి ఈ 4ని తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే ఇక్కడ ఏమవుతుందంటే 40/4 అవుతుంది. ఇక్కడ ఈ 40ని 4తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మనకి 10 మిగులుతుంది. ఆ 10 ఏంటి అంటే సైడ్. ఓకే, ఆ పేపర్ షీట్ యొక్క సైడ్ ఎంత ఉంది అంటే 10 సెంటీమీటర్స్. ఇప్పుడు సైడ్ తెలిసింది కాబట్టి మనం ఈ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సింపుల్, సైడ్ ఇంటూ సైడ్ కాబట్టి 10 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 100 స్క్వేర్ సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ఏరియా. క్వశ్చన్ నెంబర్ 6. ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఫ్లాట్ ఈజ్ 2400 square meters and its length is 1.5 times to its breadth. What is the perimeter? ఇక్కడ ఒక ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫ్లాట్ ఎంత ఉంది అంటే
2400 స్క్వేర్ మీటర్స్ ఉంది. దాన్ని లెంత్ బ్రిడ్త్ ఇవ్వలేదు కానీ మనకి లెంత్కు బ్రిడ్త్కి ఒక హింట్ ఇచ్చాడు. అది ఏంటి అంటే బ్రిడ్త్ కంటే 1.5 టైమ్స్ లెంత్ ఉంది. లెంత్కి బ్రిడ్త్కి ఉన్న మధ్య రిలేషన్ ఏంటి అంటే ఇక్కడ మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే బ్రిడ్త్ ఒక 10 మీటర్స్ ఉందనుకో, దాని లెంత్ ఎంత ఉంటుంది 1.5 టైం అంటే 15 మీటర్స్. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మనకి ఆల్రెడీ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇచ్చిండు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ రెక్టాంగిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. మరి లెంత్ బ్రిడ్త్ దీన్ని ఇప్పుడు ఎలా తీసుకుంటామంటే నేను ఇక్కడ లెంత్ 3 తీసుకుంటున్నాను, బ్రిడ్త్ 2 తీసుకుంటున్నాను. నేను ఇక్కడ లెంత్ 3 బ్రిడ్త్ 2 ఎందుకు తీసుకుంటున్నానంటే యాక్చువల్గా మనకి ఇచ్చింది ఫ్రాక్షన్ ఇచ్చిండు, కానీ ఈ ఫ్రాక్షన్తో చేయాలి అంటే మన 6th క్లాస్ స్టూడెంట్స్కి అది అర్థం కాదు. అందుకోసం నేను ఏం చేస్తాను, వీటి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి 1 అండ్ 1.5. ఇక్కడ 1 తీసుకుంటే 1.5 తీసుకోవాలి. నేను ఇక్కడ దాన్ని డబల్ చేశాను, ఎందుకంటే 1.5 అంటే పాయింట్లోకి వెళ్తుంది, లేదా మనం ఫ్రాక్షన్ తీసుకోవాలి, అది ఇబ్బందికరంగా ఉంటుంది, మనకి అర్థం కాదు. అందుకోసం నేను ఇక్కడ ఏం చేశాను, 1ని డబల్ చేశాను, 1.5ని డబల్ చేశాను. అంటే ఇక్కడ నేను 2ని అండ్ 3 తీసుకున్నాను. ఇక్కడ ఇవే తీసుకోవాలని లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకొని చెప్తారు. నేనైతే ఇక్కడ 2 అండ్ 3 తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రిడ్త్ లెంత్ నాకు తెలిసింది. సో ఈ రెండింటిని మనము ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. మరి మల్టిప్లికేషన్ చేద్దామా? 2 × 3 = 2400 స్క్వేర్ మీటర్స్ వస్తుందా? ఇది 3 2 = 6, ఇక్కడ 2400 ఉంది. అంటే ఇవి ఎందుకు రాలేదు అంటే ఇవి రియల్ వాల్యూస్ కావు, జస్ట్ అప్రాక్సిమేట్ రిలేషన్ చెప్పడానికి మనం తీసుకున్న వాల్యూస్. అంటే ఆ లెంత్ బ్రిడ్త్ ఎలా ఉన్నాయంటే ఈ రేషియోలో ఉన్నాయి. మరి ఇక్కడ మనము లెంత్ బ్రిడ్త్ కనుక్కోవాలంటే మరి ఏం చేయాలి? ఇక్కడ సింపుల్ ఒక గుడ్డిగా మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ 3 అనేది లెంత్, 2 అనేది బ్రిడ్త్. మనకి ఇప్పుడు లెంత్ కావాలా బ్రిడ్త్ కావాలా, మనం ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేయగలం. ఫస్ట్ నేను లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఆ లెంత్ ఇంటూ ఈ ఏరియా ఎంత అయితే ఉందో దాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేసి ఈ బ్రిడ్త్ తోటి డివిజన్ చేయాలి. అప్పుడు మనకి స్క్వేర్ మీటర్స్లో లెంత్ వస్తుంది. నెక్స్ట్ ఆ స్క్వేర్ అనేది తీసేస్తే మనకి లెంత్ అనేది మీటర్స్లో వస్తుంది. సింపుల్. దాన్ని మనం ఎలా రాసుకోవాలంటే సింపుల్గా ఈ 3 × 2 ఉంది కదా, మనం ఏం చేయాలంటే 3 × 2400 బై ఈ 2 అనేది కిందకి తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు ఈ 2 చేత దీన్ని డివైడ్ చేస్తే మనకి 1200 ఉంటుంది. 3 × 1200 చేస్తే మనకి 3600 ఉంటుంది. ఈ 3600 అనేది ఏంటి? లెంత్ ఇంత పెద్దగా ఉంటుందా? బ్రిడ్త్ కంటే ఏరియా కంటే పెద్దగా ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ ఇంత పెద్దగా ఎందుకు వచ్చింది అంటే ఇది స్క్వేర్. ఓకే, 2400 అనేది స్క్వేర్ మీటర్స్ కాబట్టి ఇది కూడా స్క్వేర్ మీటర్స్. మనకు వచ్చింది స్క్వేర్ మీటర్స్లో వచ్చింది. మరి లెంత్ బ్రిడ్త్ మనం స్క్వేర్ మీటర్స్లో చెప్పాం, ఓన్లీ మీటర్స్లో చెప్తాం. మరి ఇక్కడ ఓన్లీ మీటర్స్లో మనకు వాల్యూ రావాలంటే ఈ స్క్వేర్ని క్యాన్సిల్ చేయాలి. యాక్చువల్గా ఇది స్క్వేర్. ఈ స్క్వేర్ని ఎలా క్యాన్సిల్ చేస్తామంటే మీకు స్క్వేర్లోకి వెళ్ళినప్పుడు నేను కంప్లీట్గా చెప్తాను. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇవి 4 డిజిట్స్ ఉన్నాయి, 3 6 0 0 4 డిజిట్స్ ఉన్నాయి. ఇందులో 2 డిజిట్స్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ 36. ఈ 36 అనేది మీకు ఎప్పుడు రావాలి అంటే ఒకే నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే రావాలి. అలా చేయండి. 1 × 1 చేస్తే మనకి 1 వస్తుంది. 2 × 2 అంటే నేను 2ని 2 చేతనే మల్టిప్లికేషన్ చేస్తున్నాను, 1ని 1 చేతనే మల్టిప్లికేషన్ చేస్తున్నాను. అలా చేస్తూ పోతే నాకు 36 రావాలి. నెక్స్ట్ 3 × 3 9, 4 × 4 16, 5 × 5 25, 6 × 6 36. ఇక్కడ 36 వచ్చింది. అంటే ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏంటి అంటే 6. నెక్స్ట్ ఒక 0 తీసుకోండి, అప్పుడు అది ఎంత 60. ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 60 వస్తుంది. ఈ 60 ఏంటి అంటే లెంత్. నెక్స్ట్ అదేవిధంగా బ్రిడ్త్ కోసం కూడా దీన్ని తిప్పి రాసుకోండి. 3 × 2 రాసుకున్నాం కదా, ఇప్పుడు 2 × 3 = 2400 స్క్వేర్ మీటర్స్. దీనికోసం మీరు ఏం చేస్తారంటే 2 × 3 ఉంది కదా, 2 × 2400 బై 3. ఈ 3ని కిందికి తీసుకురండి. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 3 1 = 3 8 = 800, ఇక్కడ 2. సో 2 × 800 1600. ఇది కూడా స్క్వేర్లో వస్తుంది. ఈ స్క్వేర్ని క్యాన్సిల్ చేస్తే 4 4 = 16. కాబట్టి 40 × 40 1600 అవుతుంది. ఇక్కడ 60 × 60 3600 అవుతుంది. ఈ 40 అనేది ఏంటి? లెంత్. ఇప్పుడు మనకి లెంత్ వచ్చింది, బ్రిడ్త్ వచ్చింది. నెక్స్ట్ మనం ఏరియా కనుక్కోవాలి.
ఏరియా అనుకోవాలంటే ఏరియా యొక్క ఫార్ములా పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్లో ఎల్ ప్లస్ బి. సో ఎల్ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు. కాబట్టి ఇక్కడ 2 ఇంటూ ఎల్ అంటే 60, బి అంటే 40. ఎల్ ప్లస్ బి అంటే 60 ప్లస్ 40 చేస్తే మనకి 100 వస్తుంది. అంటే 2 అండర్ బ్రాకెట్లో 100. ఈ బ్రాకెట్ క్యాన్సిల్ చేస్తే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 2 ఇంటూ 100 మనకి 200 వస్తుంది. ఈ 200 అనేది ఏంటి, ఏదైతే ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్ యొక్క ఏరియా. క్వశ్చన్ నెంబర్ 8. The length and breadth of a room are 6 meters and 4 meters respectively. How many square meters of carpet is required to completely cover the floor of the room? If the carpet cost is 240 a square meter, what will be the total cost of the carpet for completely covering the floor? ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ యొక్క లెంత్ ఏంటంటే 6 meters 4 meters. అంటే అది రెక్టాంగులర్ షేప్లో ఉంది. ఇక్కడ 2 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయంటే అది రెక్టాంగులర్ షేప్లో ఉంది. 6 meters లెంత్, 4 meters బ్రెడ్త్. ఆ రూమ్ నిండా ఒక కార్పెట్ అనేది మనం బరవాలి. మరి అక్కడ ఎంత కార్పెట్ అవసరము అంటుండు. ఎంత కార్పెట్ అవసరం అంటే ఆ ఏరియా ఎంత ఉందో ఆ మొత్తం కార్పెట్ కావాలి. అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ కార్పెట్ ఎంత కావాలో మనం తెలుసుకోవాలి. అంటే మనం ఏం చేయాలి, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మనకు కావాల్సిన ఏంటి, లెంత్ బ్రెడ్త్. ఇక్కడ లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది. కాబట్టి మనం ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇక్కడ లెంత్ 6, బ్రెడ్త్ 4 కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 24 స్క్వేర్ మీటర్స్. ఇది ఏరియా. ఏరియా ఎంత ఉంటే కార్పెట్ కూడా అంతే కావాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటున్నారంటే, 1 మీటర్ కార్పెట్కి, 1 స్క్వేర్ మీటర్ కార్పెట్కి 240 రూపీస్ అంటుండు. మరి టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అంటుండు. 1 మీటర్కి 240 రూపీస్ అయినప్పుడు 24 మీటర్స్కి ఎంత? దీన్ని ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇలా 24 ఇంటూ 2240. 1 ఇంటూ ఇక్కడ ఏం లేదు కాబట్టి 1. కాకపోతే 1 ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన లేదు. డైరెక్ట్ 24 ఇంటూ 240 చేస్తే మనకి కాస్ట్ వస్తుంది. ఆ కాస్ట్ ఎంత అంటే 5760 రూపీస్. క్వశ్చన్ నెంబర్ 8. 2 fields have the same perimeter. One is a square of side 72 meters and another is a rectangle of length is 80 meters. Which plat has the greater area and by how much? ఇక్కడ 2 fields అంటే 2 పంట పొలాలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే ఒకటి స్క్వేర్ షేప్లో ఉంది, ఒకటి రెక్టాంగులర్ షేప్లో ఉంది. ఇక్కడ స్క్వేర్కి మనకి ఓన్లీ 1 సైడ్ చాలు, ఎందుకంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి. మనకి ఇచ్చింది ఎంత అంటే ఇక్కడ 72 మీటర్స్. దీని యొక్క సైడ్ ఎంత 72 మీటర్స్. మరి రెక్టాంగిల్కి మనకి 2 సైడ్స్ కావాలి, కానీ మనకి ఓన్లీ లెంత్ ఇచ్చాడు 80 మీటర్స్. బ్రెడ్త్ ఇవ్వలేదు. బ్రెడ్త్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి ఫస్ట్ మనం బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేద్దామా. మనం ఇక్కడ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఓన్లీ లెంత్ ఉంది, ఓన్లీ సింగిల్ వాల్యూతో మనం బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 వాల్యూస్ ఉంటే థర్డ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి ఇంకొకటి ఏం కావాలి, పెరిమీటర్ కావాలి. మరి పెరిమీటర్ రెండింటికి, స్క్వేర్కి రెక్టాంగిల్కి సేమ్ పెరిమీటర్ అన్నాడు. కాబట్టి మనం ఫస్ట్ స్క్వేర్కి వెళ్దాం. ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్స్. అదేవిధంగా ఇక్కడ సైడ్ అనేది మనకు ఆల్రెడీ ఇచ్చిండు. నెక్స్ట్ అదేవిధంగా ఏరియా కూడా కనుక్కుందాం. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్. ఈ స్క్వేర్కి సంబంధించిన 2 ఫార్ములాస్. ఇప్పుడు సైడ్ తెలుసు కాబట్టి 4 ఇంటూ సైడ్ అంటే 4 ఇంటూ 72. ఇక్కడ సైడ్ వాల్యూ 72 మీటర్స్ అని ప్రాబ్లంలో ఇచ్చాడు. 4 ఇంటూ 72 చేస్తే 288 మీటర్స్. ఇదేంటి, పెరిమీటర్. సో ఇదే పెరిమీటర్. రెక్టాంగిల్ కూడా సేమ్ పెరిమీటర్ కాబట్టి రెక్టాంగిల్ పెరిమీటర్ కూడా 288 మీటర్స్. నెక్స్ట్ ఏరియాకి వచ్చేటప్పటికి సైడ్ ఇంటూ సైడ్ అంటే 72 ఇంటూ 72 ఈజ్ ఈక్వల్ టు 5184 స్క్వేర్ మీటర్స్. ఇది స్క్వేర్ యొక్క ఏరియా. నెక్స్ట్ మనము రెక్టాంగిల్కి వెళ్తే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 అండర్ బ్రాకెట్లో ఎల్ ప్లస్ బి. అదేవిధంగా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇక్కడ ఎల్ వాల్యూ మాత్రమే తెలుసు, బి వాల్యూ మనకు తెలియదు. కానీ ఈ పెరిమీటర్ మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ప్రజెంట్ పెరిమీటర్, స్క్వేర్ పెరిమీటర్ ఎంతో రెక్టాంగిల్ పెరిమీటర్ కూడా అంతే అని మనకు ప్రాబ్లంలో ఇచ్చాడు. కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్ 288 మీటర్స్ రాసుకుందాం. నెక్స్ట్ ఈ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కోవాలంటే మనకి లెంత్ కావాలి, బ్రెడ్త్ కావాలి. లెంత్ మాత్రమే ఉంది, బ్రెడ్త్ లేదు. మరి ఇక్కడ బ్రెడ్త్ కనుక్కోవాలంటే మనము పెరిమీటర్ దగ్గరికి వెళ్ళాలి. దీని ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ని బేస్ చేసుకొని బ్రెడ్త్ కనుక్కోలేము.
పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ని బేస్ చేసుకొని బ్రెడ్త్ కనుక్కోవచ్చు. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 అండర్ బ్రాకెట్లో L+B. మనకి పెరిమీటర్ ఉంది, లెంత్ ఉంది. మనం కనుక్కోవాల్సింది సింగిల్ వాల్యూ. 2 వాల్యూస్ ఉన్నప్పుడు థర్డ్ వాల్యూ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. సో ఇక్కడ 2 అండర్ బ్రాకెట్ L+B. L ఈజ్ ఈక్వల్ టు మనకి 288. 288 ఏంటంటే పెరిమీటర్. ఇక్కడ 2ని అలాగే తీసుకొని L ప్లేస్లో 80 తీసుకొని B ప్లేస్లో మనకి ఏం తెలియదు కాబట్టి B తీసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత రావాలి? 288 రావాలి. ఇప్పుడు 8 ప్లస్ బిని అడిషన్ చేయలేం కాబట్టి ఈ 2ని రైట్ సైడ్ తీసుకొద్దాం. అంటే ఇక్కడ 8 ప్లస్ బి అలాగే ఉంచుకొని ఈజ్ ఈక్వల్ టు 288/2. ఈ 288ని 2 చేత డివైడ్ చేస్తే మనకి 144 వస్తుంది. ఈ 144 అనేది బ్రెడ్త్ కాదు, యాక్చువల్గా బ్రెడ్త్ అండ్ లెంత్ ఈ రెండు కలిసి 144. అంటే 80 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 144. ఇప్పుడు బి వాల్యూ కనుక్కోవచ్చు. 80ని రైట్ సైడ్ తీసుకొస్తే బి వాల్యూ వస్తుంది. సో బిని ఇలాగే పెట్టుకొని ఈజ్ ఈక్వల్ టు 144 మైనస్ 80. ఈ 144 నుంచి 80ని మైనస్ చేస్తే మనకి 64 వస్తుంది. ఆ 64 ఏంటి అంటే బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్. ఇప్పుడు మనం బ్రెడ్త్ కనుక్కున్నాం. బ్రెడ్త్ కనుక్కున్నాం కాబట్టి ఇప్పుడు ఏరియా కూడా కనుక్కోవచ్చు, ఎందుకంటే లెంత్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇది ఫార్ములా. లెంత్ తెలుసు, బ్రెడ్త్ తెలుసు. లెంత్ ఎంత 80 ప్రాబ్లంలో ఇచ్చాడు, బ్రెడ్త్ ఎంత 64 మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏరియా వచ్చింది. ఏరియా ఎంత అంటే 5120 స్క్వేర్ మీటర్స్. ఇప్పుడు స్క్వేర్ ఏరియా తెలుసు, రెక్టాంగిల్ ఏరియా తెలుసు. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసి ఏది బిగ్ ఏది స్మాల్, ఆ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందనేది చెప్దాం. Area of rectangle is equal to 5184 square meters. Area of rectangle is equal to 5120 square meters. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎక్కువ ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత తెలియాలి అంటే దీంట్లోంచి ఇది మైనస్ చేయాలి. సో అలా మైనస్ చేస్తే మనకి 64 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. అంటే ఇక్కడ స్క్వేర్ యాజ్ 64 స్క్వేర్ మీటర్స్ గ్రేటర్ దెన్ rectangle. Question number 9. The area of square is 49 square centimeters. A rectangle has the same perimeter as the square. If the length of the rectangle is 9.3 centimeters, what is the breadth? Also find which has greater area. మనకి ఒక స్క్వేర్ ఉంది, దానికి సంబంధించి ఓన్లీ ఏరియా ఇచ్చాడు, సైడ్ ఇవ్వలేదు, పెరిమీటర్ ఇవ్వలేదు. నెక్స్ట్ రెక్టాంగిల్ ఉంది, దానికి సంబంధించి ఓన్లీ లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇవ్వలేదు, పెరిమీటర్ ఇవ్వలేదు, ఏరియా ఇవ్వలేదు. ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్క్వేర్ దగ్గరికి వెళ్తే ఏరియా ఆఫ్ స్క్వేర్ దాని యొక్క ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్. మరి ఇక్కడ మనకి సైడ్ లేదు, కానీ మనకు ఏరియా అనేది ఆల్రెడీ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 స్క్వేర్ సెంటీమీటర్స్. మనం ఈ విధంగా రాసుకుందాం. ఇక్కడ 49 అనేది ఆల్రెడీ ఇచ్చాడు. ఈ సైడ్స్ ఏంటి అనేది మనకు తెలియదు, ఒక సైడ్స్ తెలిస్తే చాలు. కాకపోతే నేను ఇక్కడ సైడ్ స్క్వేర్ అని రాసుకున్నాను, సైడ్ ఇంటూ సైడ్ రాసుకోలేదు, సైడ్ స్క్వేర్ అని రాసుకున్నాను. ఎందుకంటే ఈ 49 సెంటీమీటర్స్ ఏదైతే ఉందో ఇది స్క్వేర్ సెంటీమీటర్స్. అంటే ఇక్కడ 49లోంచి ఈ స్క్వేర్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఒక సైడ్ వస్తుంది. 49 స్క్వేర్ అనేది ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. ఈ స్క్వేర్ని క్యాన్సిల్ చేయాలంటే మనం ఏం చేయాలి? 1 into 1 2 into 2 అలా చదువుతూ పోతుండాలి. మనకి 49 ఎప్పుడైతే వస్తుందో అక్కడ ఆగిపోవాలి. సో ఎప్పుడు వస్తుంది? 7 into 7 49. అంటే 7ని 7తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి 49 వస్తుంది. అంటే ఒక సైడ్ ఎంత అన్నట్టు 7 సెంటీమీటర్స్. ఇక్కడ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత? 7 సెంటీమీటర్స్. ఇప్పుడు సైడ్ తెలుసు కాబట్టి ఏరియా ఇచ్చిండు, మనం కనుక్కోవాల్సింది ఏంటి? పెరిమీటర్ కనుక్కోవాలి. పెరిమీటర్ యొక్క ఫార్ములా ఏంటి? పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 into సైడ్స్. ఇక్కడ సైడ్ వాల్యూ ఎంత వచ్చింది? మనకి 7 వచ్చింది. కాబట్టి 4 into 7 చేస్తే మనకి 28 సెంటీమీటర్స్ వస్తుంది. అది దాని యొక్క పెరిమీటర్. నెక్స్ట్ మనకి ఏరియా ఆఫ్ స్క్వేర్ వచ్చింది, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ వచ్చింది. ఈ రెండు కూడా మనకు తెలుసు, 49 సెంటీమీటర్స్ స్క్వేర్ సెంటీమీటర్స్ అండ్ 28 సెంటీమీటర్స్. ఇక్కడ ఏరియాని మాత్రమే స్క్వేర్ సెంటీమీటర్స్ అంటారు, పెరిమీటర్ని ఓన్లీ సెంటీమీటర్స్ అంటారు. ఈ రెండు మనకు తెలిసినాయి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? రెక్టాంగిల్. మరి రెక్టాంగిల్ పెరిమీటర్ ఎంత? 28. ఎందుకు అంటే ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఇచ్చాడు రెండు కూడా సేమ్ పెరిమీటర్ అని. పెరిమీటర్ మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనము రాసేసుకుందాం 28 సెంటీమీటర్స్ అని. ఇప్పుడు ఈ పెరిమీటర్ ఎట్లొస్తుంది? ఎందుకు అంటే మనకి ఇప్పుడు బ్రెడ్త్ కావాలి,
లెంత్ అనేది లేదు. బ్రెడ్త్ కనుక్కోవాలంటే మనకు కావాల్సింది కూడా పెరిమీటర్ యొక్క ఫార్ములానే కావాలి. మరి పెరిమీటర్ ఫార్ములా ఏంటి? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 అండర్ బ్రాకెట్‌లో ఎల్ ప్లస్ బి. ఇక్కడ ఎల్ వాల్యూ తెలుసు కానీ బి వాల్యూ తెలియదు. కానీ ఈ పెరిమీటర్ ఎంత ఉందో తెలుసు. అది ఎంత అంటే 28 సెంటీమీటర్స్. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇప్పుడు ఎల్ ప్లస్ బి చేయలేం. ఎందుకంటే ఎల్ వాల్యూ తెలియదు. ఎల్ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలియదు. కానీ ఫస్ట్ ఇక్కడ వాల్యూస్ తీసుకుందాం. 2 ఇంటూ 9.3 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ బి వాల్యూ తెలియదు కాబట్టి దీనికి అడిషన్ చేయలేం. కాబట్టి ఈ 2ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. 2ని రైట్ సైడ్ తీసుకెళ్తే 9.3 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 28/2. ఈ 28ని 2 చేత డివైడ్ చేస్తే మనకి 14 వస్తుంది. ఈ 14 అనేది ఏంటి? 9 ప్లస్ 3 ప్లస్ బి, అంటే ఇక్కడ లెంత్ బ్రెడ్త్ రెండు కలిసి ఉన్నాయి. దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. 9.3 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. మరి ఇప్పుడు బి వాల్యూ తెలియాలంటే 9.3ని కూడా ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ ఓన్లీ లెఫ్ట్ సైడ్లో బి ఉంటుంది. బి ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ 9.3. 14లోకి వెళ్ళి 9.3 తీసేస్తే మనకి 4.7 వస్తుంది. అది ఏంటి అంటే రెక్టాంగిల్ యొక్క బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్. ఇప్పుడు మనకి లెంత్ తెలుసు, బ్రెడ్త్ తెలుసు కాబట్టి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ లెంత్. ఇక్కడ లెంత్ బ్రెడ్త్ వాల్యూస్ తీసుకుంటే 9.3 అండ్ 4.7 ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 43.71 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు రెండు ఏరియాలు తెలుసు. ఆ రెండు ఏరియాలని కంపేర్ చేసి ఏ ఏరియా బిగ్ అనేది గ్రేటర్ ఏరియా అనేది మనం చెప్పాలి. కాబట్టి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 43.71 స్క్వేర్ మీటర్స్. ఈ రెండిట్లో బిగ్ ఏది 49. ఓకే, ఏరియా ఆఫ్ స్క్వేర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లోంచి ఇది మైనస్ చేస్తే మనకి ఎంత ఎక్కువ ఉందో తెలుస్తుంది. ఎంత ఎక్కువ ఉందంటే 5.29 స్క్వేర్ మీటర్స్. కాబట్టి స్క్వేర్ యాజ్ 5.29 square meters greater area than rectangle. Question number 10. Rahul wants a rectangular field of length 400 meters and width 200 meters. His friend Ramu wants a square field of length 300 meters. Find the cost of fencing the two fields at 150 per meter. If one tree can be planted in an area of 10 square meters, who can plant more trees in his field? హౌ మెనీ మోర్ ట్రీస్ కెన్ హీ ప్లాంట్? ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ స్క్వేర్కి సంబంధించి రెక్టాంగిల్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనకుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? పెరిమీటర్ అండ్ ఏరియా, దాంతోపాటు ఫెన్సింగ్ కాస్ట్. మనం ఫస్ట్ ఫెన్సింగ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ రాహుల్ ఫీల్డ్ తీసుకుందాం. ఆ రాహుల్ ఫీల్డ్ ఎలా ఉంది అంటే రెక్టాంగిల్ షేప్లో ఉంది. రెక్టాంగిల్కి మనకి 2 వాల్యూస్ కావాలి, లెంత్ అండ్ బ్రెడ్త్. ఇక్కడ లెంత్ 400, బ్రెడ్త్ 200. సో దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ మనము పెరిమీటర్ కనుక్కుందాం. పెరిమీటర్ యొక్క ఫార్ములా ఏంటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇక్కడ ఎల్ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు కాబట్టి ఎల్ వాల్యూ 400, బి వాల్యూ 200. ఈ 400 200 అడిషన్ చేస్తే మనకి 600 వస్తుంది. దాన్ని 2 చేత మల్టిప్లికేషన్ చేస్తే 1200 వస్తుంది. ఈ 1200 ఏంటి అంటే రాహుల్ ఫీల్డ్కి సంబంధించిన పెరిమీటర్. ఈ పెరిమీటర్ ఎంత అవుతుందో ఫెన్సింగ్ కూడా అంతే ఉంటుంది. మరి ఫెన్సింగ్కి 1 మీటర్కి 150 రూపీస్ ఖర్చు అవుతుంది అని మనకి ప్రాబ్లంలో ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫెన్సింగ్ కాస్ట్ తెలుసుకోవాలంటే ఈ పెరిమీటర్ ఎంత అవుతుందో దాన్ని 150 చేత మల్టిప్లికేషన్ చేయాలి. 1200 ఇంటూ 150 చేస్తే మనకి 1,80,000 వస్తుంది. ఈ 1,80,000 ఏంటి అంటే రాహుల్కు సంబంధించిన ఫీల్డ్ ఏదైతుందో దాని చుట్టూ ఫెన్సింగ్ అయ్యే ఖర్చు. నెక్స్ట్ మనము రాము ఫీల్డ్కి వెళ్దాం. రాము ఫీల్డ్ ఎలా ఉంది అంటే స్క్వేర్ షేప్లో ఉంది. స్క్వేర్ షేప్ ఉన్నప్పుడు మనకి స్క్వేర్కి ఓన్లీ సింగిల్ వాల్యూ చాలు. అది ఎంత అంటే 300 సైడ్ ఇక్కడ. మరి పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఏంటి? 4 ఇంటూ ఎస్. ఎస్ మీన్స్ సైడ్ ఇక్కడ 300 ఉంది కాబట్టి 4 ఇంటూ 300 చేస్తే మనకి 1200 వచ్చింది. ఈ 1200 అనేది ఏంటి? రాము ఫీల్డ్కి సంబంధించిన పెరిమీటర్ తెలిసింది కాబట్టి మనకి ఇప్పుడు ఫెన్సింగ్ కాస్ట్ కావాలి. ఫెన్సింగ్ కాస్ట్ కావాలంటే 1 మీటర్కి 150 రూపీస్. కాబట్టి ఈ 150 తోటి ఈ 1200ని మల్టిప్లికేషన్ చేస్తాం. 1200 ఇంటూ 150 చేస్తే మనకి 1,80,000 అనేది ఖర్చు వస్తుంది. ఇది రాముకు సంబంధించి. ఇంతకుముందు రాహుల్కి సంబంధించి కూడా 1,80,000 వచ్చింది. ఇద్దరికి ఫెన్సింగ్ కాస్ట్ ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ మనము
వారి యొక్క ఫీల్డ్లో ఎవరి ఫీల్డ్లో ఎన్ని ట్రీస్ నాటొచ్చు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎన్ని చెట్లు నాటాలో తెలియాలి అంటే మనకు ఫస్ట్ ఏరియా కావాలి. ఆ ఏరియాలో 10 స్క్వేర్ మీటర్కి ఒక ట్రీ అనేది నాటడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఏరియాలు కనుక్కోవాలి కాబట్టి రాహుల్ ఏరియాకి వెళ్దాం. రాహుల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి రాహుల్ ఫీల్డ్ అనేది రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇక్కడ లెంత్ తెలుసు, బ్రెడ్త్ తెలుసు కాబట్టి లెంత్ 400, బ్రెడ్త్ 200. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏరియా వస్తుంది. ఏరియా ఎంత ఉందంటే 80,000 స్క్వేర్ మీటర్స్. ఇప్పుడు ఈ ఏరియాలో ఎన్ని ట్రీస్ నాటొచ్చు? ఎన్ని ట్రీస్ నాటొచ్చు అంటే ఒక ట్రీకి డిస్టెన్స్ ఎంత? 10 స్క్వేర్ మీటర్స్. అది కూడా మనకి ప్రాబ్లంలో ఇచ్చాడు. కాబట్టి ఈ 80,000ని 10 తోటి డివైడ్ చేయాలి. అలా డివైడ్ చేసినట్టయితే రాహుల్ పొలంలో మనం ఎన్ని ట్రీస్ నాటొచ్చో తెలుస్తుంది. సో 80,000 డివైడెడ్ బై 10 చేస్తే మనకి 8,000 వచ్చింది. అంటే రాహుల్ ఫీల్డ్లో మనము ఎన్ని ట్రీస్ నాటొచ్చు? 8,000. నెక్స్ట్ మనము రాము ఫీల్డ్కి వెళ్దాం. రాము ఫీల్డ్ స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్ లేదా సైడ్ స్క్వేర్. ఇక్కడ సైడ్ వాల్యూ ఎంత? 300. కాబట్టి 300 ఇంటూ 300 చేస్తే మనకి 90,000 వస్తుంది. ఈ 90,000 ఏంటి అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్. ఇది ఎవరిది? రాము ఫీల్డ్ది. రాము ఫీల్డ్ ఎంత ఉంది? 9,000 స్క్వేర్ మీటర్స్లో ఉంది. మరి దీంట్లో ఎన్ని ట్రీస్ మనం నాటొచ్చు తెలియాలి అంటే దీన్ని కూడా మనం 10 తోటి డివైడ్ చేయాలి. 90,000 డివైడెడ్ బై 10తో చేస్తే మనకి 9,000 వస్తుంది. అంటే రాము యొక్క ఫీల్డ్లో మనం ఎన్ని చెట్లు నాటొచ్చు అంటే 9,000. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎవరి ఫీల్డ్లో ఎక్కువ చెట్లు, ఎవరి ఫీల్డ్లో తక్కువ చెట్లు. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ రెండింటిని కంపేర్ చేయాలి. సో టోటల్ ట్రీస్ ఇన్ రాహుల్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు 8,000. ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ టోటల్ ట్రీస్ ఇన్ రాము ఫీల్డ్ 9,000. ఇది కూడా మనం ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రెండింటిని కంపేర్ చేస్తే 9,000 అనేది గ్రేటర్ వాల్యూ. కాబట్టి ఈ గ్రేటర్ వాల్యూలోంచి స్మాల్ వాల్యూ చేస్తే మనకి డిఫరెంట్ తెలుస్తుంది. ఆ డిఫరెంట్ ఎంత అంటే 1,000. కాబట్టి ఇక్కడ రాము ఫీల్డ్లో ఓకే ఎన్ని ట్రీస్ ఎక్కువ నాటొచ్చు? 1,000 ట్రీస్ అనేది ఎక్కువ నాటొచ్చు. క్వశ్చన్ నెంబర్ 11. The length of the rectangular floor is 20 meters more than its breadth. If the perimeter of the floor is 280 meters, what is the length? ఇక్కడ ఒక రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఇచ్చాడు 280 మీటర్స్. ఓకే మనకున్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకి లెంత్ బ్రిడ్త్ ఆ రెండింటి మధ్య రిలేషన్ ఏం చెప్తుండు అంటే బ్రిడ్త్ కంటే లెంత్ 20 మీటర్స్ ఎక్కువ ఉంది అంటుండు. అంటే ఇక్కడ బ్రిడ్త్ వాల్యూ కూడా తెలియదు కాబట్టి నేను ఇక్కడ B+20 తీసుకున్నాను. B+20 అంటే బి వాల్యూ తెలిస్తే దానికి 20 మీటర్స్ యాడ్ చేస్తే మనకి లెంత్ వస్తుంది. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? బి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎల్ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ యాక్చువల్గా ఉండే వాల్యూస్ 3 వాల్యూస్. అందులో 2 వాల్యూస్ ఇచ్చి 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే చేయొచ్చు. కానీ ఇక్కడ B+20 అనేది కూడా ఒక వాల్యూ కింద మనం తీసుకున్నట్టయితే పెరిమీటర్ ఆల్రెడీ 280 మీటర్స్ ఇచ్చాడు కాబట్టి మనం బి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా 2 అండర్ బ్రాకెట్లో L+B. ఇక్కడ ఎల్ వాల్యూ బి వాల్యూ మనం ఇక్కడ రాసుకుంటే మనకి ఎంత రావాలి? 280 మీటర్స్ రావాలి. కాబట్టి మనం నెక్స్ట్ ఇక్కడ ఎల్ వాల్యూ బి వాల్యూ రాసుకుందాం. ఎల్ వాల్యూ B+20 మనం ఇక్కడ రాసుకున్నాం కదా. ఎందుకంటే బి బ్రిడ్త్ కంటే 20 మీటర్స్ ఎక్కువ. అంటే బి మీన్స్ బ్రిడ్త్ +20. నెక్స్ట్ ఈ బి మనం ముందుకెళ్తే మనకి ఎంత రావాలి? 280 మీటర్స్ రావాలి. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని అడిషన్ చేయగలమా? చేయలేము. కాబట్టి ఈ 2ని ఇక్కడ తీసుకొద్దాం. ఈ B+20 ప్లస్ బి ఇక్కడే ఉంచుకొని 280 ఇక్కడ 2 తీసుకొస్తే 280/2 అవుతుంది. 280ని 2 చేత డివైడ్ చేస్తే మనకి 140 వస్తుంది. ఈ 140 అనేది ఏంటి? లెంత్ అండ్ బ్రిడ్త్. మనం లెంత్ని ఎలా రాసుకున్నాము? B+20 అని రాసుకున్నాము. బ్రిడ్త్ని బి అని రాసుకున్నాము. సో ఈ రెండు కలిసి 140 ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళాలంటే దీన్ని ఏదో ఒకటి చేయాలి. మరి ఏం చేయగలము? B+20 చేయగలమా? చేయలేము. మరి ఈ బీని దీనికి యాడ్ చేయలేమా? డైరెక్ట్ యాడ్ చేయలేం. కానీ ఇక్కడ ఒక బి ఉంది, ఇక్కడ ఒక బి ఉంది. ఈ రెండు బీస్ అనేది ఎందుకంటే ఈ రెండు కూడా ఆల్ఫాబెట్ కాబట్టి B+B ఏమవుతుందంటే 2B అవుతుంది. +20 మిగులుతుంది. అంటే 2B+20 ఈజ్ ఈక్వల్ టు 140. ఈ విధంగా దీన్ని మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ముందుకు వెళ్ళాలి అంటే ఈ 20ని ఇక్కడ తీసుకురావచ్చు. ఎందుకంటే ఓన్లీ న్యూమరికల్ వాల్యూ. కాబట్టి 2B ఈజ్ ఈక్వల్ టు 140 - 20.
ఈ 140లోంచి 20ని మైనస్ చేస్తే మనకి 120 మిగులుతుంది. అది ఏంటంటే 2b. ఇందులో 2 బీస్ ఉన్నాయి. సో ఒక బి 1 బి వాల్యూ కనుక్కోవాలంటే ఈ 2ని కూడా మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడ తీసుకొస్తే 120/2 అవుతుంది. ఈ 120ని 2 చేత డివైడ్ చేస్తే మనకి 60 వస్తుంది. ఈ 60 అనేది ఏంటి? బి వాల్యూ. బి మీన్స్ ఇక్కడ బ్రిడ్త్. దీన్ని బేస్ చేసుకొని మరి లెంత్ కనుక్కోవచ్చా? లెంత్ అంటే ఎల్ వాల్యూ కనుక్కోవచ్చు. ఎల్ వాల్యూ మనం ఏం రాసుకున్నాం? b+20 రాసుకున్నాం. సో బి వాల్యూ మనం కనుక్కున్నాం కదా 60. కాబట్టి బి ప్లస్లో మనం 60 తీసుకుందాం. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 60 + 20. ఈ 60ని 20ని అడిషన్ చేస్తే మనకి 80 వస్తుంది. 80 ఏంటి అంటే లెంత్. Question number 12. A rectangular plot of lands is 240 meters by 200 meters. The cost of fencing per meter 30. What is the cost of fencing the entire field? ఇక్కడ ఒక రెక్టాంగులర్ ఫ్లాట్ ఉంది. దాని లెంత్ 240 మీటర్స్, బ్రిడ్త్ 200 మీటర్స్. డైరెక్ట్గా చెప్పకుండా ఏంటంటే 240 మీటర్స్ బై 200 మీటర్స్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ 240 అనేది లెంత్, 200 అనేది బ్రిడ్త్. దీని చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి 1 మీటర్కి 30 రూపీస్ ఖర్చు అవుతుంది. సో టోటల్ ఫెన్సింగ్ కాస్ట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఫార్ములా రాసుకుంటే పెరిమీటర్ కనుక్కోవడానికి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 అండర్ బ్రాకెట్లో L+B. ఇక్కడ ఎల్ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు. ఎల్ వాల్యూ 240, బి వాల్యూ 200. కాబట్టి ఆ వాల్యూస్ని తీసుకుంటే 2 × 240 + 200. ఇక్కడ చిన్న మిస్టేక్, ఇక్కడ బ్రాకెట్ తీసుకోవాలి. యాక్చువల్గా ఇంటూ తీసుకోవద్దు. బ్రాకెట్ తీసుకొని ఫస్ట్ ఈ రెండింటిని అడిషన్ చేయాలి. సో మీరు ఇలా చేయకండి, కంపల్సరీ బ్రాకెట్ తీసుకోండి. 240ని 200ని అడిషన్ చేస్తే మనకి 440 వస్తుంది. ఇప్పుడు ఈ 2 చేత మల్టిప్లికేషన్ చేస్తే 880 వస్తుంది. ఇది ఏంటి అంటే పెరిమీటర్. మరి పెరిమీటర్ తెలిసిన తర్వాత ఫెన్సింగ్ కాస్ట్ తెలుసుకోవాలంటే ఈ పెరిమీటర్ ఎంత ఉంది? 880 మీటర్స్ ఉంది. 1 మీటర్కి కాస్ట్ ఎంత? 30 రూపీస్. కాబట్టి ఈ పెరిమీటర్ని 880ని 30 చేత మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇంటూ 30 చేస్తే మనకి టోటల్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఎంత వస్తుంది అంటే 26,400. Question number 13. The side of square field is 120 meters. The cost of preparing a grass lawn in 35 per square meter. How much will it is cost if the entire field is converted into lawn? ఒక స్క్వేర్ ఫీల్డ్ ఉంది. అది ఎంత అంటే దాని సైడ్ ఎంత అంటే 120 మీటర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ లాన్, ఆ ఫీల్డ్ ఎంత అవుతుందో ఆ ఫీల్డ్లో మొత్తం కూడా గ్రాస్ అనేది పరుస్తున్నారు. 1 మీటర్కి, ఒక స్క్వేర్ మీటర్కి ఆ గ్రాస్ కాస్ట్ ఎంత అంటే 35 రూపీస్. టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? ఆ ఫీల్డ్ ఏదైతే ఉందో అది మొత్తము గ్రాస్ పరచడానికి టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అని అడుగుతుండు. టోటల్ కాస్ట్ ఎంత అవుతుందో తెలియాలంటే మనకి ఏరియా ఎంత ఉందో తెలియాలి. మరి ఏరియా కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ మీన్స్ సైడ్ స్క్వేర్ లేదా సైడ్ ఇంటూ సైడ్. ఇక్కడ సైడ్ ఎంత? 120 మీటర్స్. కాబట్టి 120 × 120. ఈ 120 × 120 చేస్తే 14,400 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. 14,400 స్క్వేర్ మీటర్స్లో మనం ఇప్పుడు గ్రాస్ అనేది పరచాలి. మరి గ్రాస్కి ఒక స్క్వేర్ మీటర్కి కాస్ట్ ఎంత? 35. కాబట్టి ఈ 14,400ని 35 చేత మల్టిప్లికేషన్ చేయాలి. అలా మల్టిప్లికేషన్ చేస్తే మనకి 5,04,000 రూపీస్ ఖర్చు అవుతుంది. ఇది ఆ ఫీల్డ్ మొత్తం గ్రాస్ పరచడానికి అయ్యే ఖర్చు. Question number 14. What will happen to the area of rectangle if its length and breadth are doubled? Its length is doubled and breadth is tripled. ఇక్కడ ఒక ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఉంది. దాన్ని లెంత్ బ్రిడ్త్ డబల్ చేసినప్పుడు ఏమవుతుంది, లెంత్ డబల్ బ్రిడ్త్ ట్రిపుల్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది క్వశ్చన్. మనం ఒక రెక్టాంగిల్ తీసుకున్నట్టయితే అది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే లెంత్ బ్రిడ్త్ రెండింటిని కూడా డబల్ చేయాలి. మరి డబల్ చేద్దామా? సో నేను ఇక్కడ లెంత్ డబల్ చేస్తాను. నెక్స్ట్ బ్రిడ్త్ కూడా డబల్ చేయాలి. బ్రిడ్త్ డబల్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఏమైంది? ఇది యాక్చువల్గా రెక్టాంగిల్ ఇది. ఇక్కడ లెంత్ బ్రిడ్త్ డబల్ చేస్తే ఏమైంది? 4 టైమ్స్ అయింది. అంటే ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4 టైమ్స్. నెక్స్ట్ మనకి సెకండ్ ప్రాబ్లము లెంత్ డబల్డ్ బ్రిడ్త్ ట్రిపుల్డ్ అన్నాడు. సో అదేవిధంగా చేద్దాం. ఇది ఏరియా, లెంత్ అనేది నేను డబల్ చేస్తాను, బ్రిడ్త్ ట్రిపుల్ చేస్తున్నాను. ఇక్కడ బ్రిడ్త్ ట్రిపుల్ చేయడం అంటే వన్ సైడ్ కాదు, ఈ లెంత్ ఎంత ఉందో అంత లెంత్ ట్రిపుల్ చేయాలి. సో ఇప్పుడు ఏమైంది? ఇది 6 టైమ్స్ ఇంక్రీజ్ అయింది.
కాబట్టి ఇక్కడ ట్రిబుల్ ఏరియా అనేది లెంత్ అనేది డబల్ చేసి బ్రిడ్త్ అనేది ట్రిబుల్ చేసినప్పుడు ఏరియా ఇంక్రీజెస్ 6 టైమ్స్. క్వశ్చన్ నెంబర్ 15. వాట్ విల్ హ్యాపెన్ టు ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇఫ్ ఇట్స్ సైడ్ ఈస్ డబల్డ్ హాల్వ్డ్? ఇక్కడ ఒక స్క్వేర్ తీసుకున్నాడు. స్క్వేర్ తీసుకొని ఆ స్క్వేర్ని డబల్ చేస్తే ఏమవుతుంది, ఆఫ్ చేస్తే ఏమవుతుంది? మనం ఫస్ట్ స్క్వేర్ తీసుకుందాం. ఈ స్క్వేర్ తీసుకొని దీన్ని డబల్ చేద్దాం. స్క్వేర్ని డబల్ చేయడం అంటే ఇంతేనా? కాదు, ఇది స్క్వేర్ అన్నారు. స్క్వేర్ ఇక్కడ ఏం చేస్తాము, మనం ఓన్లీ లెంత్ పెంచాం, అంటే వన్ సైడ్ పెంచాం, కానీ 2 సైడ్స్ పెంచాలి. స్క్వేర్ అన్నప్పుడు 2 మెజర్మెంట్స్ ఉంటాయి, రెక్టాంగిల్ అన్నప్పుడు ఈ 2D షేప్స్ కాబట్టి 2 మెజర్మెంట్స్ ఉంటాయి, 2 సైడ్స్ కూడా పెంచాలి. కాబట్టి ఇక్కడ కూడా ఈ విధంగా పెంచాలి. ఇక్కడ ఏమైంది, ఏరియా అనేది 4 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ మనము ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేస్తే ఏమవుతుంది, యాక్చువల్గా ఇది ఒక స్క్వేర్, దీన్ని ఆఫ్ చేయడం అంటే ఇలా, కానీ ఇక్కడ వెర్టికల్గా హారిజెంటల్గా ఆఫ్ చేయాలి. ఓన్లీ ఆఫ్ అంటే ఓన్లీ హారిజెంటల్ గాను వెర్టికల్ గాను కట్ చేయొద్దు. వెర్టికల్ అండ్ హారిజెంటల్ 2 సైడ్స్ కూడా ఆఫ్ చేయాలి. చేస్తే ఏ విధంగా అవుతుంది ఇక్కడ అంటే ఓన్లీ ఇప్పుడు మనం ఆఫ్ చేసిన తర్వాత మనకు మిగిలిన స్క్వేర్ ఏంటి అంటే ఓన్లీ ఇది మాత్రమే. అంటే ఇక్కడ ఏమైంది, డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది, 1/4 టైమ్స్ డిక్రీజ్ అయింది.